హలో స్టూడెంట్స్, తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థుల కోసమని నేను ఈ సంస్కృతం వీడియోలు చేస్తున్నాను. దీని ప్రధానోద్దేశం ఏమిటి అంటే, సంస్కృతం ఇంటర్లోనే ఉంది, మీకు ఫస్ట్ నుంచి లేదు. ఇంగ్లీష్ మొదటి నుంచి ఉంది కాబట్టి అది చాలా ఈజీగానే మీరు చదువుకుని పాస్ అవుతారు. ఇప్పుడు ఈ సంస్కృతం పాస్ అవ్వడం అనేటువంటి పరీక్షల దగ్గరకు వచ్చేసి మీకు కొంచెం దాని మీద బెంగ ఎక్కువ అవుతుంది, భయం ఎక్కువ అవుతుంది. అటువంటి ఏ భయం అవసరం లేకుండా, బెంగ పడకుండా ఈజీగా మీరు ఈ పరీక్ష రాసి ఎలా గట్టెక్కాలో నేను చెప్పాలని ఈ వీడియోలు చేస్తున్నాను. మీరు ఈ వీడియో చూడాలంటే కామేశ్వరి సాయి సరస్వతుల అనే పేరుతోటి ఉన్న నా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి టిప్స్ చెప్తున్నాను. సంస్కృత జ్ఞానం దీనివల్ల రాదు, కానీ కేవలం మీరు ఈ పరీక్ష గట్టేకి సెకండ్ ఇయర్లోకి వెళ్ళాలి అనేటువంటిది ముందు నేను ఫస్ట్ ఇయర్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్లో మీరు ఏమేమి చదివి ఎలా పాస్ అవ్వాలి అనేటువంటి దాన్ని చాలా సులభంగా పాస్ అయ్యే మార్గాన్ని నేను వివరిస్తున్నాను. మనకి పబ్లిక్ పేపర్లో 16 క్వశ్చన్స్ ఉంటాయి. 16 క్వశ్చన్స్లో అంటే 16 క్వశ్చన్స్లో హయ్యెస్ట్ మార్క్స్ ఉన్నటువంటిది సంధులు. సంధులకి 16 మార్కులు. తర్వాత కొన్ని క్వశ్చన్లు చెప్తాను, 20 మార్క్స్. 20 + 16 36 ఆల్రెడీ వచ్చేసాయి. 2 ఎస్ఏ క్వశ్చన్స్, ఇంకా కొంచెం చిన్నవి. ఏమేమి చదవాలి తర్వాత చెప్తాను. ముందుగా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఈ సంధుల్ని మీరు గుర్తించి తేలికగా ఎలా రాసి 16 మార్క్స్ పొందాలి అనేటువంటి దాన్ని నేను ఇక్కడ చెప్తున్నాను, చూడండి. ముందుగా సవర్ణ దీర్ఘ సంధిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సవర్ణ దీర్ఘ సంధిలో 13 ఎగ్జాంపుల్స్ ఈజ్ దేర్. 13 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొంత హిందీ, కొంత ఇంగ్లీషు, కొంత తెలుగు కలిపి చెప్తున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టూడెంట్స్ ఉంటారు, తెలుగు వాళ్ళు ఉంటారు. అందువల్ల కొంచెం అటు ఇటు కలుపుతూ అలా 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 చెప్తున్నాను. సాధ్యమైనంత వరకు మీరు దీన్ని అర్థం చేసుకుని రాయాలని నా తపన. నేను ఒక లెక్చరర్ని. స్టూడెంట్స్ మీద నాకు చాలా ప్రేమ ఉంటుంది, చాలా అభిమానం ఉంటుంది. వీళ్ళని ఎలాగైనా పాస్ చేయించేలా చూడాలి. ముందుకు మీకంటే కూడా నాకు మీ పేరెంట్స్ ఎక్కువ కనపడుతూ ఉంటారు. పాపం వేలు లక్షలు కట్టి మిమ్మల్ని కాలేజీలో జాయిన్ చేశారు. వాళ్లకు ఉన్నటువంటి ఆ బాధ్యత మీకు కనపడడం లేదు ఈ రేపు. అందుకు కేవలం పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు పాస్ అయితే వాళ్ళు సంతోషపడతారు కాబట్టి నేను ఈ వీడియోలు చేయడానికే అవుతుంది. మనం లెసన్లోకి వచ్చేద్దాం. ముందు చూడండి, సంధుల్లో సవర్ణ దీర్ఘ సంధి. సింపుల్గానే పెడుతున్నాయి, ఎక్కువ డీప్గా వెళ్ళట్లేదు, కొంచెం తీసుకుంటున్నాను, చూడండి. ఫస్ట్ వన్, శుభా ప్లస్ అంగః శుభాంగః అన్నాడు. దీంట్లో అకారం, ఇకారం, ఉకారం 3 తీసుకున్నాడు. చివరిలో అకారం ఒకటి తీసుకున్నాడు. చాలా ఈజీగా మీరు గుర్తుపట్టుకోవచ్చు. ఈ 4 రాశాడు చూడండి. శుభ, శుభ అన్నప్పుడు భ భ పలుకుతున్నప్పుడు చివరిని ఆ అని వినపడుతుంది. ఇక్కడ అకారం, ప్లస్ తర్వాత కూడా అకారమే ఉంది. ఈ 2 కలిపి ఇక్కడ ఆ అనేటువంటి వచ్చింది. శుభాంగః ప్లస్ ఆ తీసి ఒక గీత పెట్టారనుకోండి, నువ్వేం వాడు శుభ ప్లస్ అంగః అని ఇస్తాడు. నువ్వేం రాస్తావు? శుభాంగః అని రాసి సవర్ణ దీర్ఘ సంధి రైట్, 2 మార్కులు వస్తాయి. వాడు శుభాంగః ఇచ్చాడు అనుకోనన్నా, శుభ ప్లస్ అంగః సవర్ణ దీర్ఘ సంధి రాయి. ఒక 8 ఎగ్జాంపుల్స్ పదాన్ని విడదీసి ఇస్తాడు, ఒక 8 కలిపి ఇస్తాడు. 2 అంటే నీకు ఇది కూడా రావాలి. దీన్ని ఈజీగా ఎలా చదవాలి అంటే శుభ ప్లస్ అంగః శుభంగా ఆ అనే దాని మీద ఇచ్చాడు. ఇది చూడండి, గజ ప్లస్ ఆననః. ఈ ప్లస్ ఆ తీసి ఇక్కడ గీత పెట్టామనుకో, గజాననః. ఆకారం వచ్చింది. ఆకారం అంటే ఇక్కడ ఈ గీత, గజాననః అనేటువంటిది.
నువ్వు గజ ప్లస్ ఆనన గజానన సవర్ణ దీర్ఘ సంధి అని చదువుకుంటే నువ్వు ఇలా వచ్చినా రాయగలవు, ఇలా వచ్చినా కూడా రాయగలవు. ఇంకా విద్యార్థి అన్నాడు, దీన్ని డిఫరెంట్గా పలకాలి. విద్యా ప్లస్ అర్థి అని చదవాలి. అప్పుడే నువ్వు ఈ గీత పెట్టగలుగుతావు. విద్యా ప్లస్ అర్థి అన్నావు అనుకో, దీన్నానే రాస్తావు, ఈ గీత రాయవు, మార్కులు గోవిందా గోవిందా, 2 మార్కులు పోతాయి. అందువల్ల పలికేటప్పుడే చదివేటప్పుడే ఓ ఇప్పుడు దీర్ఘంగా చదివించింది కదా టీచర్ అని గుర్తొస్తుంది. ఇప్పుడు విద్యా ప్లస్ అర్థి అని రాసి విద్యార్థి సవర్ణ దీర్ఘ సంధి. అలాగే చూడండి, ఎందుకంటే విద్య అనేటువంటిది ఆకారాంత శబ్దం. అది విద్యా ప్లస్ ఆలయ, విద్యాలయ సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ ఈ 2 అ అనే దాని మీద ఇచ్చాడు. తెలుగులో అయితే ఆ, సంస్కృతంలో అయితే దిస్ ఈజ్ ఆ అనే దాని మీద ఇచ్చాడు. ఈ రెండు ఆ, రెండు అకారం మీద ఇచ్చాడు, 2 ఆకారం మీద ఇచ్చాడు. చూడండి, ఈ రెండు ఈ 4 ఒక గ్రూప్, అందుకే ఒక బాక్స్లో రాసేయండి. ఈ ముందు ఈ 4 తీసుకోండి, బైరాట్ చేసేయండి. శుభ ప్లస్ అంగ శుభాంగ సవర్ణ దీర్ఘ సంధి, గజ ప్లస్ అన్న గజానన సవర్ణ దీర్ఘ సంధి, విద్యా ప్లస్ అర్థి విద్యార్థి సవర్ణ దీర్ఘ సంధి, విద్యా ప్లస్ ఆలయ విద్యాలయ సవర్ణ దీర్ఘ సంధి. ఒక 4-5 సార్లు చదివితే ఈ కాలం పిల్లలు చాలా తెలివైన వాడురా. మీరు 4 సార్లు చదివితే వస్తుంది. ఎటొచ్చి మనసు పెట్టి చదవాలి. నువ్వు చదివేటప్పుడు గోడ వైపు మొహం పెట్టి కూర్చొని చదువుకో, అప్పుడు నీ దృష్టి అటు ఇటు పోదు. 4 సార్లు చదివామనుకో నాన్న వచ్చేస్తుంది. ఇక్కడ ఈ 4 అకారం మీద ఇచ్చాడు. ఇంకా నెక్స్ట్ చూద్దాం. కవి ప్లస్ ఇంద్ర కలిపితే కవీంద్ర అన్నాడు. కవి అన్నప్పుడు దిస్ ఇస్ కాల్ పిలక. మీకు గుర్తు కోసం చెప్తున్నాను. ఈ కవి అన్నప్పుడు పిలక ఇటు ఉంది, నువ్వు కలిపి రాసినప్పుడు ఈ పిలక ఇటు వచ్చింది, కవీంద్ర అయింది. ఈ కారం అనమాట. ఇక్కడ ప్లస్ ఈ పోయి ఈ కారం వచ్చి కవీంద్ర సవర్ణ దీర్ఘ సంధి. అలాగే కపి ప్లస్ ఈశ్వర కపీశ్వర సవర్ణ దీర్ఘ సంధి. కపి అన్నప్పుడు ఇటువైపు పిలక ఉంది, నువ్వు కలిపి రాసినప్పుడు ఇచ్చింది. ఈ పదాన్ని ఇచ్చాడు అనుకో నాన్న, అప్పుడు నువ్వు ఈ పిలకని ఇటువైపు తిప్పు, కపి ప్లస్ ఈశ్వర రాయాలి. టోటల్గా ఇది నీకు రావాలి. నెక్స్ట్ శశి ప్లస్ శివ అన్నాడు. చదివేటప్పుడే డిఫరెంట్గా చదువు. శశి ప్లస్ శివ అంటే శశివ సవర్ణ దీర్ఘ సంధి. దీనికి దీర్ఘాక్షరం కాబట్టి శశి పిలక ఇటే ఉంది, ఇక్కడ కూడా ఇలాగే ఉంటుంది. వాణి ప్లస్ ఈశ వాణీశ సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ ఈ 2 ఎలా ఇచ్చాడు, ఈ అనే దాని మీద ఇచ్చాడు. సంస్కృతంలో ఇది ఈ అంటే ఇది, ఈ 2 ఈ అనే దాని మీద ఇచ్చాడు, ఈ 2 ఈ అనే దాని మీద ఇచ్చాడు. ఇటువైపు పిలక ఉన్నవి ఈ గుర్తుపెట్టుకోండి, ఇటువైపు పిలక ఉంటే ఈ గుర్తుపెట్టుకోండి. దీర్ఘాక్షరం ఇది ఇలా మారుతుంది అనేటువంటిది కొంచెం తెలివిగా ఆలోచిస్తే నీకు దీంట్లోంచి 2 ఎగ్జాంపుల్స్ వస్తాయి. 4 మార్క్స్ విల్ కమ్. ఇక్కడ ఈ కారం ఇచ్చాడు. ఇంకా ఇక్కడ చూడండి, గురు ప్లస్ ఉపదేశ అన్నాడు. గురూపదేశ సవర్ణ దీర్ఘ సంధి. గురు పొట్టిగా పలికాడు, ఉపదేశ గురు అన్నప్పుడు ఇలా అన్నాం. గురువు అన్నప్పుడు ఇక్కడ మెలిక చుట్టి రాయండి, గురూపదేశ. సాధు ప్లస్ ఊచు సాధూచు సవర్ణ దీర్ఘ సంధి. సాధు అన్నప్పుడు టేక్ సమ్ గ్యాప్, ఇక్కడ గ్యాప్ తీసుకోండి. గీత గీసేస్తే సాగు అవుతుంది. సంధుల్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకూడదు, వచ్చాయంటే మార్కులు పోతాయి. ఇప్పుడు ఎస్ఏ క్వశ్చన్లను అక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ కవర్ అవుతాయి. ఇక్కడ సంధిలో తప్పనిసరిగా ఖచ్చితంగానే రాయాలి, మిస్టేక్స్ రావడానికే లేదు. సాధు ప్లస్ ఊచుహు సాధూచుహు అన్నప్పుడు ఇలా రాయాలి. నెక్స్ట్ వధూ ప్లస్ ఉక్తి అన్నాడు. వధూక్తి వధూ అన్నప్పుడు ఊకారం ఇది, ఉక్తి మారదు ఇక్కడ. వధూక్తి ఇక్కడ ఈ పిలక కూడా దాంతో సంబంధం లేదు. ఎప్పుడైనా నీ మార్పు ఎక్కడ వస్తుంది అంటే
ప్లస్ ఈ అక్షరానికి ఈ అక్షరానికి ముందు అక్షరం తర్వాత అక్షరం, మిగిలిన వాటితో సంబంధం ఉండదు, అవి యాజ్ యూజువల్ అలాగే ఉంటాయి. అలాగే వధూ ప్లస్ ఊహహ, వధూహ అన్నాడు. వధూ ఇక్కడ గ్యాప్ తీసుకోవాలి ఒకటి, ఊకారం ఊహహ, వధూహ సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ ఏమి ఇచ్చాడో చూడండి, ఊ అనే దాని మీద ఇచ్చాడు. తెలుగులో ఊ ఇది, సాంస్క్రిట్లో ఊ ఇది. ఊ తెలుగులో ఇలా ఉంటుంది, ఇక్కడ ఊ ఇలా ఉంటుంది. చూసారా, అకారం మీద, ఇకారం మీద, ఉకారం మీద 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఇంకా లాస్ట్లో చూడండి, ధాతృ ప్లస్ రుణం అన్నాడు, ధాతృణం అన్నాడు. ధాతృ ఇక్కడ గ్యాప్ తీసుకోవాలి, ఎందుకంటే ధా అనే అక్షరం గట్టి చేస్తే ఘా అవుతుంది, తప్పు అవుతుంది. త్రు అన్నప్పుడు రుకారం ఇది, రుణం ఇచ్చాడు. ధాతృణం అంటే వీటన్నిటికీ ఇలాంటి దీర్ఘాలు ఇలా ఇలా ఇచ్చాను. ఇక్కడ చాలా ఈజీ, 3 అనే అక్షరాన్ని ఉల్టా రాయండి ఇలా. ఇక్కడ అరకారం పెట్టాడు, దీనికి ఇంకోటి పెట్టడమే. ధాతృణం సవర్ణ దీర్ఘ సంధి. 13 ఎగ్జాంపుల్స్ని ఒకేసారి చదవకండి, అది చాలా బోర్ ఫీల్ అవుతారు, రాదు అసలు, ఒక పట్టాన్ని రాదు. 4 తీసుకోండి. 4 తీసుకుని వైట్ పేపర్ బుక్ తీసుకొని ఒక్కొక్కటి చదువుతూ 6 టైమ్స్ రాయండి, ప్రాక్టీస్ చేసుకుని. 4 శుభ ప్లస్ అంగ శుభాంగ సవర్ణ దీర్ఘ సంధి, గజ ప్లస్ ఆనన గజానన సవర్ణ దీర్ఘ సంధి, విద్యా ప్లస్ అర్థి విద్యార్థి సవర్ణ దీర్ఘ సంధి, విద్యా ప్లస్ ఆలయ విద్యాలయ సవర్ణ దీర్ఘ సంధి. దాన్ని రిపీట్ మళ్ళీ పదే చదవండి. అది వచ్చేసాక దాన్ని ప్యాక్ చేసి అవతల పడేయండి. మళ్ళీ అది అయిపోయాక దీంట్లో ఈ కారానికి రండి. ఈ 4 వచ్చేదాకా ప్రాక్టీస్ చేయండి. ఇది అయిపోయాక ఈ 4 రండి. ఇది అయిపోయాక ఈ ఒక్కటి. అప్పుడు టోటల్ అన్నీ 1, 2, 3 సార్లు చదవండి. ఇప్పుడు చూడండి రా, బిల్డింగ్ కట్టాలంటే పిల్లర్స్ స్ట్రాంగ్గా ఉంటేనే కదా బిల్డింగ్ నిలబడుతుంది. నీకు సందులు వచ్చి మార్కులు రావాలి అంటే పదే దాని మీద వర్క్ చేయాలి. చేసినట్లయితే ఖచ్చితంగా నువ్వు రాయగలుగుతావు. మనసు దాని మీద పెట్టాలి. ఇవే ఎందుకు చెప్తున్నానంటే మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో 16 మార్కులు 16 మార్క్స్ వస్తాయి. ఇది సాధించామనుకో మిగిలిన ఈజీగా ఎలా సంపాదించుకోవాలో చెప్తాను. ఒక 50 మార్క్స్ నువ్వు రాస్తే దాంట్లో తప్పులు ఒప్పులు పోయినా 40 మార్క్స్కి ఈజీగా పాస్ అయిపోతావు. నేను చెప్పే విధానంలో చాలా ఈజీగా నువ్వు నేర్చుకుని పాస్ అవ్వగలుగుతావు. కష్టమైనవి ఏవీ లేకుండా సులభంగా ఉండేవి చెప్తాను. నెక్స్ట్ మనం గుణసంధిలోకి వెడదాం, ఎందుకంటే బోర్డు చాలట్లేదు. ఇది అయ్యాక మళ్ళీ గుణసంధి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్లో ఒక 58 మార్క్స్ నేను కోచింగ్ ఇస్తూ అసలు ఏమి చదివితే మనం పాస్ అవ్వగలుగుతాం అనేది సెలెక్టెడ్ ఇస్తున్నాను. వాటిని ఒకసారి ఇక్కడ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. 58 మార్క్స్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, పద్యభాగంలో 1, 2, 3 లెసన్స్లోని 3 మార్క్స్ క్వశ్చన్స్ 6 మార్క్స్. గద్య భాగంలో 1, 2, 3 లెసన్స్ 3 మార్క్స్ 6 మార్క్స్. ఉపవాచకంలోని 1, 2, 3 ప్లస్ 6 ఈ 4 లెసన్స్కి కలిసి 8 మార్క్స్. 6, 6, 8 20 మార్క్స్ వెల్కమ్. 20 మార్కులు వస్తాయి ఇవి చదివినట్లయితే. ఇంకా సందులు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే 16 మార్కులు వస్తాయి, 16 మార్క్స్. ఇది కూడా 20 ప్లస్ 16 వేసారు. ఇక్కడ ఇంకా పోయట్రీలో పద్య భాగంలో 2, 3 లెసన్స్ లాంగ్ ఆన్సర్స్. ఎట్టి పరిస్థితిలోనూ మనం లాంగ్ ఆన్సర్స్ని మానకూడదు. నీకు 1, 2 మార్కులు యాడ్ అయ్యేవి అక్కడే, మిగిలినవన్నీ 2, 3 మార్కులు అక్కడ కలపడానికి ఉండదు. ఎప్పుడైనా మార్కులు తక్కువ వస్తే గప్పుకుని వేయడానికి అవకాశం ఉన్నది లాంగ్ ఆన్సర్స్. ఇవి ఎట్టి పరిస్థితిలో మానకూడదు. ఈ లెసన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2, 3 లెసన్స్ 2 చదవాలి. ఈ రెండింటిలో ఏదో ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇంకా ప్రోజలో గద్య భాగంలో 1, 2 లెసన్స్ లాంగ్ ఆన్సర్స్. ఈ రెండింటిలో కూడా ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఈ లాంగ్ ఆన్సర్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వివరిస్తాను. నెక్స్ట్ ప్యాసేజెస్ ఇచ్చాడు, అది కూడా హౌ టు రైట్, హౌ టు గెట్ 5 మార్క్స్ అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్.
ఈ ప్యాసేజ్లెస్లో కూడా 5 మార్కులు ఎలా తెచ్చుకోవాలో కూడా చెప్తాను. ఇంకా లాస్ట్ ట్రాన్స్లేషన్ అనువాద 5 మార్క్స్. చూడండి, ఇవి 3 మార్క్స్ ప్లస్ నాన్ డీటెయిల్ కలిపితే 20 మార్క్స్. సందులు 16 మార్క్స్. ఇక్కడ లాంగ్ ఆన్సర్ 6 మార్క్స్, 6 మార్క్స్ కలిపితే 12. నెక్స్ట్ ఇక్కడ ప్యాసేజ్కి అనువాదానికి కలిపి 5 5 10 మార్క్స్. టోటల్ అన్ని 58 మార్క్స్. ఇవి చదువుకుంటే ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయిపోతావు ఫస్ట్ ఇయర్. ప్రాక్టీస్ నేను కొంచెం చేస్తున్నాను వీటిని కూడా హౌ టు రైట్ అనేది మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం వీడియోలు చేస్తున్నాను, లాంగ్ వీడియోలు నేను చేయడం అవ్వట్లేదు. ఎందుకంటే అన్నీ ఒకసారి మీరు చదవలేరు. ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ అయితే మీరు చదవగలుగుతారని నేను కొంచెమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇచ్చిన సవర్ణ దీర్ఘ సంధి బాగా చేయండి. తర్వాత మళ్ళీ గుణసంధి వాటిలోనే 13 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మిగిలిన వాటిలో తక్కువ ఉన్నాయి కాబట్టి 2-3 కలిపి చేస్తాను. ఇవి చూసుకుంటూ ఇది మీకు దృష్టిలో పెట్టుకోండి ఎలా చదవాలనేది. ఒక్క సవర్ణ దీర్ఘ సంధిని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, దాన్నే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ గుణసంధిని ఇంకో దాంట్లో చెప్తాను.